అస్సలాము అలైకుం వరహమతుల్లా. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా రంజాన్ నెల వస్తే చాలా ఎక్కువ పెద్ద సమస్య ఏంటంటే సెహరీ, ఇఫ్తార్ టైమింగ్స్. ఎందుకంటే ఒకే మసీదులో 2, 3 కార్డులు ఉంటాయి. ఒక దాంట్లో సెహరీ టైం ఒకలా ఉంటే ఇఫ్తార్ టైం మరోలా ఉంటుంది. మరో కార్డులో సెహరీ టైం ఒకలా ఉంటే మరో దాంట్లో ఇఫ్తార్ టైం ఒకలా ఉంటుంది. ఇలా అర్థం కాక చిరాకొచ్చేస్తది, కొద్దిమంది కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాంటి వారి కోసం ముఫ్తీ ముద్దస్సిర్ గారు నాకు ఒక సందర్భంలో నేను ఇలాగే అడిగితే వారు నాకు చెప్పిన జవాబేంటంటే, ప్రేయర్ టైమ్ అనేటువంటి ఒక యాప్ ఉంది అఫ్రోజ్ భాయ్. ఆ ప్రేయర్ టైమ్ అనేటువంటి యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి అఫ్రోజ్ భాయ్. దాని ద్వారా మీరెక్కడున్నా ఆ సిటీ ఆటోమేటిక్‌గా టైమ్ వచ్చేస్తదని చెప్పి అన్నారనమాట. ఆ టైమ్‌ని ఫాలో అవ్వండి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, మీకు ఏ అనుమానం ఉన్నా రంజాన్ ఉపవాసాలకు సంబంధించైనా, తరావీ నమాజ్‌కి సంబంధించైనా, అదేవిధంగా ఇలా మీకేమైనా ఉపవాసంలో ఉన్నప్పుడు జరిగే పొరపాట్ల కోసమైనా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ ఇవ్వండి. రిప్లై ఇవ్వడం ఆలస్యం అవుద్ది, కానీ రిప్లై మాత్రం తప్పకుండా ఇస్తాను. అల్లాహ్ తబారక్ తఆలా మీకు, నాకు కూడా ఈ రంజాన్‌లో పూర్తిగా అల్లాహ్‌ను మెచ్చేటువంటి పనులు చేసి, ఇతర నెలల్లో కూడా అల్లాహ్‌ను సంతోషపెట్టే పనులు స్థిరంగా చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా ఉంది. ఆ ఇన్‌స్టాని కూడా తప్పకుండా ఫాలో చేయండి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలాగే ఈరోజు అంటే బుధవారం రాత్రి 2026వ సంవత్సరం ఈరోజు తరావీ మొదలవుద్ది ఇన్షాల్లా 18వ తారీఖు. రేపటి నుంచి ఉపవాసాలు మొదలవుతాయి ఇన్షాల్లా 19వ తారీఖు. అంటే గురువారం నుంచి ఉపవాసాలు. ఇండియాలో. సౌదీలో ఉన్న వాళ్ళకైతే ఈరోజు ఉపవాసం మొదలైపోయింది. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, నేను అందరికీ చెప్పినటువంటి యాప్ ఇదే అనమాట. మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళి ఇక్కడ పైన ప్రేయర్ టైమ్ అని టైప్ చేయండి. అక్కడ మీకు ఆ ప్రేయర్ టైమ్ యాప్ అనేది ఓపెన్ అవుద్ది. ఆ ప్రేయర్ టైమ్ అనే దాంట్లో మీరు అలా కిందకి స్క్రోలింగ్ చేస్తే కిందకి వెళ్తే ఇక్కడ ప్రేయర్ టైమ్ అని చెప్పి ఇక్కడ మీకు కనబడుతుంది. ఇది ప్రేయర్ టైమ్. ఈ ప్రేయర్ టైమ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీరు పర్మిషన్స్ ఇవ్వండి. అంటే అతి ముఖ్యంగా లొకేషన్స్ అడుగుతుంది. ఆ లొకేషన్స్ యొక్క పర్మిషన్స్ కూడా ఇచ్చేయండి. ఇక్కడ నేను ఇంత ఆలస్యంగా ఎందుకు రికార్డ్ చేశానంటే మీరు క్లియర్గా తెలుసుకోవాలండి. ఇంగ్లీష్ పైన ఉంది, ఉర్దూ లాంగ్వేజ్ కింద ఉంది. ఇంగ్లీష్ పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అంటే ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉర్దూ పెట్టుకోండి. ఇక్కడ హనఫీ, షాఫీ అని ఉంటుంది. షాఫీ అని పెట్టుకుంటే సౌదీ టైమింగ్స్ వచ్చేస్తాయి మనకి. హనఫీ అని పెట్టుకుంటే మన టైమింగ్స్ వస్తాయి ఇన్షాల్లా. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, ఇక్కడ జీపీఎస్ టైమింగ్స్ ఉన్నాయి. అదే లొకేషన్ ఉంది కదా, జీపీఎస్ టైమింగ్స్ అది ఇచ్చేయండి. దాని అనుమతి ఇవ్వండి ఇన్షాల్లా. ఇక్కడ మొత్తం అనుమతులన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు టైమింగ్స్ కనబడతాయి చూడండి. ఫజర్ 5:15 అని ఉంది కదా, 5:15 దానికి 1 నిమిషం ముందు మీరు సెహరీ పూర్తి చేయాలి. అంటే 5:14 మా ఏరియా బట్టి. అలాగే ఇక్కడ మగరిబు, ఇఫ్తార్ అని ఉంది చూడండి. ఇఫ్తార్ 6:10 అని ఉంది. ఇఫ్తార్ 6:10 మా ప్లేస్లో 1 నిమిషం లేటుగా అంటే 6:11 కన్నా చేయొచ్చు.